నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ టు ప్రచారథం. ఈరోజు మనం పీపీపీ విధానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో వాస్తవాలు, అవాస్తవాలు మీరే గ్రహించండి. అయితే నేను చెప్పే విషయాన్ని క్లియర్‌గా వినండి. ఒక కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 10 మెడికల్ కాలేజీలకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ పీపీపీ విధానంలో తీసుకొస్తూ ఉత్తర్వులైతే జారీ అయ్యాయి. రాష్ట్ర వైద్య విద్యలో ఒక కొత్త అధ్యాయం అనే చెప్పాలి దీని గురించి. ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ప్రభుత్వం మొదటి దశలో 4 కాలేజీలు ఈ విధానంలో ప్రారంభించడానికి ఒక డెసిషన్ అయితే తీసుకుంది. అవెక్కడ అంటే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, ఇంకా పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీలు అవి గూడా. మిగిలిన 6 కాలేజీల ఏర్పాటుకు సంబంధించి అది సాధ్యపడుతుందా? సాధ్యపడదా? అనే అంశాలన్నీ పరిశీలించిన తర్వాత వాటిని కూడా ఈ పీపీపీ విధానంలోనే ప్రారంభించబోతున్నారు. అయితే ఈ విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ప్రభుత్వ భూమిని, మౌలిక సదుపాయాలను సమకూరిస్తే ప్రైవేట్ వాళ్ళు భాగస్వాములుగా ఉండి కాలేజ్ నిర్మాణం, నిర్వహణ, ఇంకా బోధన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం అని చూస్తారు. అయితే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటుగా నిర్మాణ పనులు కూడా త్వరగా పూర్తవుతాయి అనేది దీని వెనక ఒక ఉద్దేశం. అయితే ఈ నిర్ణయం వెనక కారణాలు వైద్య విద్యను ఇంకాస్త విస్తరింపజేయడానికి, నాణ్యమైన విద్యను అందుబాటులో తీసుకురావడానికి ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య ఇప్పటికే పెరగడం వల్ల వైద్య విద్యార్థులకు ఎక్కువ సీట్లు కూడా లభిస్తాయి. అంతేకాదు ఈ కాలేజీలకు అనుసంధానంగా ఉండే ఆసుపత్రుల ద్వారా కూడా ఆ ప్రాంతాల ప్రజలకు ఇంకాస్త మెరుగైన వైద్య సేవలు అందుతాయి అనేది ఉద్దేశం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పీపీపీ విధానం చాలా విజయవంతమై కనిపించింది. దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడు ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తుంది అని ప్రభుత్వం ఆశ వ్యక్తం చేస్తుంది. ఈ ఆశ ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఈ విధానంలో ప్రైవేట్ భాగస్వాములు నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటిస్తారు అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ నిర్ణయం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య ఇంకా ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావడానికి తీసుకున్నది కదా! మరెలా జరుగుతుంది? ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకిస్తే వాళ్ళెలా డీల్ జేస్తారనేది గూడా ఇక్కడ కీలకంగా పరిగణించాల్సిన అంశమే. అయితే వేరే దేశాలు అభివృద్ధి చెందిందంటే అక్కడున్న స్ట్రిక్ట్ రూల్స్ వాళ్ళు ఫాలో అయ్యే విధానం ఎలాంటి అవకతవకలు లేకుండా చూసుకోవాలి. మరలా మన ప్రభుత్వం చేస్తుందా? అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళతో కలిసినప్పుడు ప్రభుత్వ విధానాలు ఒక విధంగా ఉంటాయి. ప్రైవేట్ విధానాలు ఒక విధంగా ఉంటాయి. ఎంత మనం రాజీ చేసి నోట్ల మీద రాసుకున్నా వాళ్ళ తీరు అనేది ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఆలోచించాలి. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్.